ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ప్రియమిత్రులారా, దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి కీర్తనల గ్రంథం 91వ కీర్తన 14వ చరణాన్ని చదువుకుని దేవుని వాక్యమును ధ్యానం చేద్దాం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించెదను. అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరిచెదను. దేవుడి పరిశుద్ధ వాక్యం ద్వారా మనందరితోనూ మాట్లాడునుగాక. అతడు అతడు అనే మాటలు ఇక్కడ ఉన్నాయి. ఎవరతడు అంటే మహోన్నతుడైన దేవుణ్ణి ఆశ్రయించినటువంటి వాడు. మహోన్నతుడైన దేవుణ్ణి నీవే నాకు ఆశ్రయము, నీవే నాకు ఆశ్రయ దుర్గము అంటూ ఆయన శరణుజొచ్చినటువంటి వానికి దేవుడిచ్చేటువంటి బహుమానం ఏంటంటే, మొదట నేను తప్పిస్తాను అన్నాడు, రెండవది ఘనపరుస్తాను అన్నాడు. ఆయనను, ఆయన యొక్క కృపను ఒక వ్యక్తి పొందిన నాడు అతనికి కలిగే మేలులు, ఉపకారాలు ఈ 91వ కీర్తనలో పలుమార్లు దేవుడు రాయించాడు. తప్పిస్తాను. ఎక్కడి నుంచి తప్పిస్తాడు? వేటగాని ఉరిలో నుండి తప్పిస్తాడు. నాశనకరమైన తెగులు రాకుండా తప్పిస్తాడు, కాపాడుతాడు. నీ ప్రక్కన 1000 మంది పడినా, నీ కుడి పక్కన 10,000 మంది కూలిన అపాయం నీ ఎద్దుకు రాకుండా ఆయన నిన్ను ఆదుకుంటాడు. ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించనివ్వడు. ఇలా దేవుడిచ్చే కాపుదలను గూర్చి చెబుతూ అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరుస్తాను. దేవుణ్ణి ఘనపరిచేవాడిని దేవుడు ఘనపరుస్తాడు. మరి అంతేకాకుండా అతడు నా నామమును ఎరిగినవాడు కాబట్టి నేను అతన్ని ఘనపరచాలి. ఇది దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క మాట. దేవుని నామమును ఎరుగుట అంటే ఏంటి? అంటే దేవుని పేరు తెలిసిన వారందరినీ దేవుడు ఘనపరుస్తూ ఉంటాడా? మరి అలా అయితే లోకంలో ఉన్న చాలామందికి దేవుడి పేరు తెలుసు కదా. మరి దేవుణ్ణి విమర్శించే వారికి, ప్రేమించే వారికి కూడా దేవుని పేరు తెలుసు. దేవుని పేరు తెలిసిన వాళ్ళందరికీ దేవుని యొక్క నామము తెలిసినట్టు కాదు. నామము అనే మాటకు పరిశుద్ధ గ్రంథం ఇచ్చే వివరణ ఒకసారి ఆలోచన చేస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ప్రియ మిత్రులారా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు దేవుడైన యెహోవా తెలుసా? తెలుసు. ఆయన పేరు తెలుసా? తెలుసు. కానీ దేవుడే సాక్షాత్తు ఈ మాట పలుకుతున్నాడు. నిర్గమకాండం 6వ అధ్యాయం 3వ వచనంలో అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు నేను సర్వశక్తు కలిగిన వాడను, సర్వశక్తుడను అనే పేరును మాత్రమే పరిచయం అయ్యాను, కానీ యెహోవా అనే నా నామమున నేను వారికి తెలియబడలేదు అన్నాడు. ఇది చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆదికాండం 15వ అధ్యాయం 2వ వచనంలో అబ్రహాం అన్నాడు, ప్రభు అయిన యెహోవా, నీవు నాకు ఏమి ఇచ్చిననేమి? నేను సంతానం లేనివాడిని అయిపోతున్నానే అన్నాడు. అన్నీ ఉన్నాయి కానీ సంతానం లేనివాడిని అయిపోతున్నాను అని చెప్పి ఎవరితో చెప్తున్నాడు? యెహోవా దేవునితో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ప్రభువవి యెహోవా. అంటే అబ్రహాముకి ప్రభు అయిన యెహోవా ఆయన తన దేవుడని తన తెలుసా? తెలుసు. ఆయన పేరు యెహోవా అని తెలుసా? తెలుసు. కానీ దేవుడు అన్నాడు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు యెహోవా అనే నామమున నేను వారికి తెలియపరచబడలేదు. మోషేకట యెహోవా అనే నామము తెలియపరచబడిందట. చాలా విచిత్రం అనిపించట్లేదు? నిర్గమకాండం 34వ అధ్యాయంలో దేవుడు అతని దాటి వెళ్ళుచు యెహోవా అనే నామమును ప్రకటించను. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు యెహోవా అనే పేరు తెలుసు, కానీ ఆ పేరులో ఉన్నటువంటి ప్రభావము, ఆ పేరులో ఉన్న పరమార్థము వారికి తెలియదు. యెహోవా అనే నామమును ప్రకటించినటువంటి దేవుడు యెహోవా కనికరము, దయ, విస్తారమైన కృపాసత్యములు కలిగిన దేవుడు అన్నాడు. అంటే దేవుని నామము తెలియడం అంటే దేవుని స్వభావము తెలియుట, దేవుని వ్యక్తిత్వము తెలియుట, దేవుని గుణలక్షణాలు తెలియుట. నా ప్రియమిత్రమా, నీ జీవితంలో నీవు దేవుని చేత ఘనపరచబడాలి అంటే తప్పకుండా దేవుని గుణగణాలను ఎరిగిన వాడవై, ఆయనను అనుభవపూర్వకంగా తెలుసుకున్న వాడివై. కేవలం ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు అనేటువంటి అనుభవం సరిపోదు. సర్వశక్తి కలిగినటువంటి దేవుడు కృప కలిగిన వాడు, సత్యవంతుడు. తప్పు చేసినప్పుడు కనికరిస్తాడు,
సేమ్ టైం ఆయన కోపపడతాడు, దండిస్తాడు. ఇలా దేవుని గూర్చి సకల సంగతులు తెలుసుకుని దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని, ఆ వ్యక్తిత్వ సౌందర్యాన్ని గ్రహించిన వారమై, దేవునితో వ్యక్తిగత అనుభవం పొందుకున్న వారమై దేవునితో నడిస్తే దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. మోషే ఘనత నొందాడు. అటువంటి ఘనత, అటువంటి కృప దేవుడు మనకు కూడా అనుగ్రహించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.